హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం, ఆ రాజధాని పైన రాజకీయాలు, ఆ రాజకీయాల్ని పత్రికలు, టీవీ ఛానల్‌లు 2గా డివిజన్ అయ్యి ఒక పార్టీకి కొన్ని, ఒక పార్టీకి కొన్ని ప్రచారం చేస్తున్నాయి, మద్దతిస్తున్నాయి. కానీ అల్టిమేట్‌గా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, రాజధాని కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఆశలు, అడియాశలైతే అసలు ముందుకు పోద్దా? ఇది ఈ ఈ రాజకీయం ఇంకెన్నాళ్ళు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత తెచ్చినాం, దాన్ని నుంచి కూడా కదిలించలేరు అని కూటమి, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తుంది. ఇంకొక వైపు అదే సందర్భంలో ప్యారలల్‌గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాజధాని విషయంలో 3 రాజధానులని ఒక టర్న్ తీసుకొని, దాని తర్వాత అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు మళ్ళీ కొత్త టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు 3 రాజధానులకు స్టాండ్‌కి నిలబడలేరు వారు. మావిగాన్ అని ఒక స్టాండ్‌ని తీసుకొచ్చారు. ఇది మొత్తం చూస్తుంటే 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి. అసలు ఈ రాజధాని చుట్టూ రాజకీయం తిరుగుతుంది. రాజధాని అవ్వట్లే. ఇప్పటికి గూడా ఈ టర్మ్ అన్నా రాజధాని పూర్తయిద్దా? లేదా ఇదే రాజకీయం, ఇదే ఎత్తులు, ఇదే జిత్తులు, ఇదే కౌంటర్‌లు, ఎన్‌కౌంటర్‌లు, నేను చేస్తన్నా అంటే నేను చేస్తా అని చెప్పుకోవటానికి పనికొచ్చే ఒక ప్రచారం ఉన్నట్లుంది. సరే ఏది ఏమైనా మావిగాన్ అనే ఒక ప్రస్తావన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో చట్టబద్ధత వస్తున్న టైంలో అమరావతికి ఒక రూపురేఖలు ఒక అమరావతికి ఒక గుర్తింపు వస్తున్న టైంలో మావిగాన్ని తీసుకొచ్చి రాజధానిని ఒక డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక చర్చ జరిగింది. కానీ మావిగాని పైన ఇంకొక పాజిటివ్ చర్చ కూడా జరుగుతుంది. కదా అది ఏ స్థాయిలో జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ అనేది చెప్పలేము గానీ, ఈ మావిగాని చర్చ వల్ల అమరావతి పైన ఒత్తిడి వచ్చింది. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాల్సిన ఇక సమయం వచ్చింది. అనివార్యమైంది. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆయనకు కష్టమైనా, ఆయనకి ఇబ్బందులున్నా తప్పనిసరిగా అమరావతిని పూర్తి చేయాల్సిన పరిస్థితి మావిగాను కల్పించింది. మావిగాను అమరావతి పైన తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. కూటమి పైన తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది. దాని తాలూకా వార్తను సాక్షి పేపరు ప్రతిరోజు మావిగాను గురించి రాస్తుంది. సరే మావిగాను గురించి ప్రజల్లో చర్చ ఏం జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుంది? ఏ స్థాయిలో ప్రజలు చేస్తున్నారు? ఎంత పర్సెంట్ 10 20 30 50 తెలవదు గానీ, మొత్తానికైతే ఈ చర్చ ఇక్కడ అమరావతిని పూర్తి చేయడానికి ఒక ఆయుధంగా పనికొస్తుంది మావిగాన్. ఎందుకు అంటే 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 33,000 ఎకరాల భూమిని తీసుకొని ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తా అని చెప్పారు. నరేంద్ర మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు చాలా ఆర్భాటంగా. దాని తర్వాత గ్రాఫిక్స్ చూపించారు. ఈశ్వరను, సింగపూరు, మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చాలా అద్భుతంగా టీవీలలో కనపడ్డాయి. చాలా అద్భుతమైన రాజధాని నిర్మిస్తుండే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా కలలు కన్నారు పాపం. దాని తర్వాత 2019కొస్తే అక్కడ ఏం లేదు. అక్కడ ఏమీ లేని కారణంగా, దానికి చట్టబద్ధత లేని కారణంగా, దానికి నిర్మాణం కాని కారణంగా, అది పూర్తి కాని కారణంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 3 రాజధానులు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు గాని, ఈరోజు మావిగాన్ అని ఇంకొక ప్రతిపాదన తేటానికి సరే ఆ ప్రతిపాదనలు ఎందుకు టర్న్ తీసుకుంటుండు వాళ్ళ పార్టీగా ఇది కరెక్టా? తప్పా? ఈ ఇన్ని ఒక రాజకీయ పార్టీ ఇన్ని టర్న్స్ తీసుకోవటం ఒకసారి అమరావతికి మద్దతిచ్చి, ఇంకోసారి 3 రాజధానులని, ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు కాదు మావిగాన్ అని ఇన్ని రకాలుగా చెప్పడం ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది ఒక భాగం అయితే, ఈ ఇన్ని రకాల టర్న్స్‌కి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ పరిపాలన. మొదటి టర్మ్ పరిపాలన మూలాలే ఈ రోజుకి కూడా అమరావతి పూర్తి కాకుండా ఉండటానికి కారణం అనేది ఒక చర్చ ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడో దఫా టర్న్ తీసుకోండి. ఈ మూడో దఫా టర్ను అమరావతి పైన ఒత్తిడి తెస్తుంది. ఇప్పటికైనా ఎందుకంటే ప్రజల్లో కూడా చర్చ ఉంది. అమరావతికి ఆ రోజు చట్టబద్ధత తెచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తెచ్చుండేవాడు కాదు. ఈ ఉద్యమం, ఈ బాధ అంతా ఉండేది కాదు. ఎప్పుడో పూర్తయ్యేదేం అనే ఒక చర్చ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మళ్ళా మావిగాన్ అనే ప్రస్తావన తెచ్చి జగన్మోహన్ రెడ్డి మేము వచ్చాక కూడా మార్చే అవకాశం ఉంటుందని చెప్తున్న తర్వాత కూడా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాటలు చెప్పుకుంటూ, గ్రాఫిక్స్ చూపించుకుంటూ, మాస్టర్ ప్లాన్ అని చెప్తూ కాలం ఎల్లబుచ్చితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎట్లయితే టర్న్స్ తీసుకుంటుండో, చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి బాధ్యత అయింది. కాబట్టి ఆ ఒత్తిడి పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేయకపోతే ప్రజలు మన్ని కూడా దోషులుగా చూస్తారు. ఇంత క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాక కూడా రాజధానిని ఒక నిర్మాణం, ఒక స్ట్రక్చర్, ఒక టౌన్ చూపించకపోతే భవిష్యత్తులో మార్చే అవకాశాలుంటాయి. అనేదైతే ఒక ఒత్తిడి పనిచేస్తుంది. ఏది ఏమైనా
చాలా ఆశ్చర్యకరం, దురదృష్టం కూడా. ఆంధ్రప్రదేశ్ 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఒక జాతీయ పార్టీ లేకపోవడం ఒక దురదృష్టం. లిటరల్‌గా చెప్పుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ లేకపోవడం దురదృష్టం అన్నమాట. ప్రజల దురదృష్టం. ఎందుకంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా, గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఆంధ్రప్రదేశ్ కోసం అడిగే దమ్ము, ధైర్యం ఇద్దరికీ లేదు. వీళ్ళు ఇక్కడ కౌంటర్‌లు, ఎన్‌కౌంటర్‌లు ఇద్దరు చేసుకుంట తర్వాత, ఒకాయన మావిగాని, ఇంకొకాయన అమరావతి, అమరావతిని నేనే చేసేది అని చెప్తారు తప్ప, ఈ చేయటానికి కావాల్సిన నిధులు ఎవరివ్వాలి? మోడీ ఇవ్వాల. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దగ్గర నుంచి తేవాల. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది రాజధాని కోసం కేంద్రం సహాయం చేయాలని. ఆ సహాయం గురించి అడగట్లే. వీళ్ళ రాజకీయాలే సరిపోతున్నాయి. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు 2014, 19లో ఎన్డీఏ కూటమిలో ఉండు. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు ఆ రోజు మోడీకి అవసరం లేదు. కానీ ఇప్పుడు అవసరం. ఇప్పుడు మోడీ గారు కుర్చీలో కూర్చోవాలంటే, ప్రధానమంత్రి కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు 17 మంది ఎంపీలు మద్దతిస్తే తప్ప ఉండడాడ. ఇటువంటి సందర్భంలో కూడా డబ్బులు అడగలేని పరిస్థితి, నిధులు అడగలేని పరిస్థితి, రాజధాని పూర్తి కావడానికి మాకు ఇన్ని వేల కోట్ల నిధులు కావాలని అడగరు. ఇక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, జగన్మోహన్ రెడ్డి వినాశనం చేస్తాడు, ఆయన వస్తే మారుస్తాడు, ఇది చెప్తుండ్రు. ఈ ఈ రాజకీయాలే చెప్తున్నారు తప్ప, రాజధాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప, అసలు చేయాల్సిన పద్ధతిలో పూర్తి చేయడానికి అది చేయట్లేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే పరిస్థితి. ఆయన డైరెక్ట్‌గా పొత్తియ్యడు గానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్‌గా మద్దతు ఇస్తూనే పోతారు తప్ప, అక్కడి నుంచి ఏం తెచ్చుకునే ప్రయత్నం చేయరు. అది 3 రాజధానులు అన్నాడు. మరి ఆ 3 రాజధానులకి అయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఏం తెచ్చిండు? ఏం సాధించిండు? ఎక్కడైనయి 3 రాజధానులు? అనేక లీగల్ కాంప్లికేషన్స్. ఇది నిధులు విషయంలో గాని, అక్కడి నుంచి తెచ్చే విషయంలో గాని, అక్కడ డిమాండ్ పెట్టే విషయంలో ఈళ్ళిద్దరూ ఫెయిల్యూరే. అదే జాతీయ పార్టీ ఇక్కడ ఉండుంటే, అక్కడ బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి అనివార్యంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాల్సి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడట్ల. ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఈ ముగ్గురు మాట్లాడలే. ఈ ముగ్గురికి కావాల్సిందేంటి? సీఎం కుర్చీ, రాజకీయం, అధికారం, పవర్ తప్ప ప్రజలు కాదు. నిజంగానే ప్రజలు కావాలంటే నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే తప్ప, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ప్రశ్నించరు. అది అధికారం ఉన్నా, అధికారం పోయినా. చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితి. 2024 వరకు, 19-24 వరకు అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే ఒక్క మాట నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించలే. అంతకుముందు ప్రశ్నించిండు. 2018 నుంచి 19 ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ప్రశ్నించిండు. ధర్మ పోరాట దీక్షలు చేసిండు, అన్నీ చేసిండు. ఇదంతా ఇక నోరు షట్ డౌన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే, వీళ్ళ రాజకీయం మొత్తం కుర్చీ కోసం రాజకీయం తప్ప, రాష్ట్రం కోసం కాదు, రాజధాని కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే, మీరు ఈ మావిగానులు, అమరావతులు, నేనంటే నేను తెచ్చిన, చట్టం తెచ్చిన, చట్టబద్ధత తెచ్చిన ఆయన ఒక ఆయన, ఇంచు కదిలీలేరు ఒక ఆయన, లేదు అది కాదు మావిగాన్ అని ఇంకొక ఆయన, నేను మళ్ళీ మారుస్తాను ఇంకొక ఆయన, వీళ్ళిద్దరు చెప్పే బదులు మీరిద్దరు ఐక్యంగా నరేంద్ర మోడీని ప్రశ్నించగలిగితే, నిజంగానే మీరు రాష్ట్రం కోసం రాజకీయాలు చేస్తే, నిజంగానే మీ తప్పులు లేకపోతే, నిజంగానే మీరు నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి భయపడకపోతే, మీ రాజకీయం నిజమైతే, మీ రాజకీయం ప్రజల కోసం అయితే, ప్రశ్నించండి ప్రజల కోసం. మీరు ఇక్కడ కూర్చొని పేదోళ్ళు రైతుల భూములు గుంజుకొని, రైతుల భూములు ఇస్తే తప్ప అమరావతి మున్సిపాలిటీ అయితే, లేదంటే రాజధాని కాదని ఒక ఆయన, ఇంకొక ఆయన నేనెందుకు మార్చకూడదు, ఈ చట్టం నేనొచ్చాక కూడా చేపిస్తా అని ఇంకొక ఆయన. ఇది మొత్తం ఒక రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారుస్తున్నారు ప్రజల్ని, రాజకీయాన్ని, రాజధానిని. కాబట్టి ఇది ఆపాలి. ఇది ఆపాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం రావాలి. మీ రాజకీయాలు ఆపండి అని ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. మీ రాజకీయాలు మొత్తం, మీ రాజకీయాలు, మీ రంగులు, మీ కథలు తెలుస్తున్నాయి. మీరు ఆపండి రాజకీయాలు, ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి అని ప్రజలు నిలదీసే రోజులు రావాలి. పత్రికలు నిలదీసే రోజులు రావాలి. పత్రికలు కూడా నిలదీయాలి, టీవీ ఛానల్ కూడా ప్రజలు నిలదీయాలి. మీ మీ రాజకీయ రంగు పూసుకొని, రాజకీయ కండవలు వేసుకొని వార్తలు రాయొద్దు అని చెప్పండి. అది సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు. మీ మీ రాజకీయం కోసం, మీ రాజకీయ ఎజెండాలను ప్రజలపైన రుద్ది, అదే చర్చ జరిగేటట్టు హెడ్డింగ్ ఐటెంలు, బ్యానర్ ఐటెంలు, డిబేట్లు పెట్టి, మీరు ఏ చర్చను కోరుకుంటున్నారో, మీ పార్టీ నాయకులు, మీరు కోరుకుంటున్న పార్టీలు, మీరు మద్దతిస్తున్న పార్టీలు ఏ చర్చను కోరుకుంటున్నారో, ఆ చర్చనే రావటానికి, ప్రజల్లో ఆ చర్చ తప్ప ఇంకోటి ఆలోచించకుండా చేయడానికి మీరు చేస్తున్న దుర్మార్గమైన జర్నలిజం ఆపండి అని ప్రజలు అడగాలి.
ఇది ఈరోజు మొత్తానికైతే మావిగాన్ అనేది అమరావతి పైన ఒక ఒత్తిడి తెస్తుంది. ఈ ఒత్తిడి పనిచేసైనా కనీసం అమరావతి పూర్తి కావాలి. ఇక్కడ మళ్ళొస్తే జగన్మోహన్ రెడ్డి మారుస్తాడు అనేది రాకుండా ఉండాలంటే అమరావతి కనపడాలి. గ్రాఫిక్స్‌లో కనపడకుండా ఫిజికల్‌గా కనపడాలి. ఆ కనపడాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఒత్తిడి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి పైన పడ్డది ఇప్పుడు. ఆ ఒత్తిడిని భరించి అయినా ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తెచ్చి, నేను జగన్మోహన్ రెడ్డితోని అక్కడ తట్టుకునే పరిస్థితి లేదు. ఆయన మావిగా అన్నట్టు ప్రజలు నన్ను వేరే రకంగా చూసే అవకాశం ఉంది వ్యతిరేకంగా. నేను పూర్తి చేయాల్సిన సందర్భం, అవకాశం, కాలం వచ్చింది. దాన్ని చేయాలంటే నువ్వు డబ్బులు ఇయ్యాలని డిమాండ్ చేసి మరీ అడగండి. తప్పు లేదు. నువ్విస్తావా? సీటు గుంజేయాలా. అడగండి తప్పేముంది? లేదా మీకేమున్నాయి? మీకేమన్నా అక్రమాస్తుల కేసులో, ఇంకొక కేసులో, అక్రమ కేసులో, సీబీఐలో, ఈడీలో, ఐటీలో భయాలున్నాయా? మీ ఆందోళన ఏంటి? నిజంగా మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీ ఆస్తులను కాపాడుకోవడానికి పనిచేస్తారా? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా. మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? ఈ మావిగాని పైన బీజేపీ పాత్ర ఏంటి? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడట బీజేపీ గాని, జనసేన పార్టీ నాయకులు. వాళ్ళు సైలెంట్‌గా చూస్తున్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 పార్టీల మధ్య ఫైట్ లెక్క ఉంది తప్ప రాష్ట్రానికి రాజధాని లెక్క లేదు. అమరావతి గాని, మావి గాని. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనే పద్ధతిలో ఒక ఫైట్ నడుస్తుంది తప్ప రాష్ట్ర ప్రజలు, రాష్ట్రానికి రాజధాని అనే కోణంలో జరగట్లే. ఇది ఒక వార్త అయితే రైట్. తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయిందట. రాయచోటిలో అభ్యర్థులు లేరు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిన మంత్రి ఇతర పార్టీలతో పొత్తు దెబ్బతీసిందన్న ఆమాత్యుడట. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిన్న అంటే మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి సన్నాహకాలు చేసుకోండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి సంకేతాలు ఇచ్చినాయి. ఆ రాయచోటి కాన్స్టిట్యున్సీ అయింది. రాయచోటి కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ మెజార్టీతో గెలిచిండు. ఓ 2400 3000 వరకు ఉంది ఓట్లు అంతే. వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి పైన. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి దాదాపు 2009, 2014, 2019, 2009 నుంచి కంటిన్యూగా గెలుస్తున్నాడు. 2024లో ఓడిపోయాడు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఒకసారి గెలిచిండు. దాని తర్వాత వైసీపీలో గెలిచిండు. 4 సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుంచి కంటెస్ట్ చేసి గెలుపొందిండు. ఇక కొంచెం తక్కువ మెజార్టీతోని గెలిచిండు రాంప్రసాద్ రెడ్డి. ఆయనకాయన విశ్లేషణ చేసుకుంటాడు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్‌లోనే మున్సిపాలిటీలో రాయచోటి మున్సిపాలిటీలో గాని, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లల్లో చాలా బూతుల్లో చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు అసలు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఒక సంచలనం ఆయన ఎందుకంటే ఒక మంత్రిగా ఉండు. క్యాబినెట్‌లో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే. మరి 2 అంటే 20 నెలల నుంచి మీరు చేసిన ప్రజాపాలన, వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోయింది. ఆ ఫలితాలు రాయచోటికి అందలేదు. ఎందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఆ స్థాయిలో ఉంది అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక రాయచోటికే పరిమితమా? మొత్తం రాష్ట్రంలో ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇక అయిపోయింది వైసీపీ పని, వైసీపీ లేదు. అది విధ్వంసం, వినాశనం, వికాసం ఏదో చెప్తా ఉన్నారు మాటలు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలకి వైసీపీ ఎందుకు గుర్తొస్తుంది? అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని దొరకరు. అభ్యర్థి కూడా కంటెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే క్యాబినెట్‌లో మంత్రిగా ఉంటే, ఆయన కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ బీఫామ్ పైన కంటెస్ట్ చేయడానికి మున్సిపాలిటీలో అభ్యర్థి దొరకట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రివ్యూ చేసుకోవాలి. ఏంటి మన పరిస్థితి? మనం ఏం పరిపాలన చేస్తున్నాం? ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలకు అసలు ఈ పరిపాలన ఫలితాలు అందుతున్నాయా? మనం ఉత్త ప్రచారమే చేస్తున్నామా? ఒక మంత్రి స్థాయి మంత్రి కూడా మన అభ్యర్థులు దొరకట్లేదు, గ్రాఫ్ పడిపోతుందని చెప్పుకునే పరిస్థితి ఉంటే, ఇది ఒక రాయచోటికే పరిమితమా? రాష్ట్ర అంతటికి ఉందా? అనేది మీరు ఎసెస్ చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని అది వైసీపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేయటం, విధ్వంసకారుడు, వినాశనకారుడు, బాంబులేస్తాడు, కత్తులు చెప్పి లేదంటే పులివెందల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అనటానికి ఇష్టం లేని పరిస్థితుల్లో పులివెందల ఎమ్మెల్యే అంటూ ఉంటారు. ఈ వెటకారం కాకుండా వాస్తవాలు మాట్లాడితే మంచిది, గ్రాఫ్లు పడిపోకుండా ఉంటాయి. టీడీపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటాపోటీ అట. అనుచరుడిని అందలం ఎక్కించేందుకు చిన్నబాబు ఆరాటం. చిన్నబాబు అంటే లోకేష్ అనమాట. వ్యతిరేకిస్తున్న సీనియర్లు అయినా ఆయన వైపే మొగ్గు. తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని గల్లా పట్టు. చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్న మరికొందరు నేతలు. ఇది మొత్తానికి రాజ్యసభ సీట్లు మొత్తానికి ఒక కుంపటి స్టార్ట్ చేసేటట్టున్నాయి తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఒక కుంపటి అయితే కూటమిలో ఇంకొక కుంపటి ఉంది. జనసేన మాకు కావాలంటుంది. మాకు ఇంతవరకు రాజ్యసభ ఇవ్వలేదు.
తప్పనిసరిగా ఇవ్వాల్సిందని. బీజేపీ అమిత్ షా అయితే అక్కడ ఢిల్లీలో కూర్చొని మా సీటు మేము తీసి పెట్టుకున్నాను దీనిపైన ఇక మాట్లాడొద్దని చంద్రబాబు పైన ఒత్తిడి. చంద్రబాబు గారి పైన బీజేపీ నుంచి ఒత్తిడి, జనసేన నుంచి ఒత్తిడి, తెలుగుదేశం పార్టీలో వితిన్ ద తెలుగుదేశం పార్టీలో ఒత్తిడి. 3 వైపుల నుంచి ఒత్తిడిని తట్టుకొని ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్లు భర్తీ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఒత్తిడేంది? నారా లోకేష్ గారు ఒక పేరు రాజేషా ఏదో పేరుంది. ఆయన పేరు చూపిస్తా ఉన్నారు. లేదు లేదు మా పరిస్థితి ఏంది సీనియర్లు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉండే. ఆయన సీట్‌నే త్యాగం చేసిండు. అటువంటి పరిస్థితుల్లో నాదేంటి అని ఆయన అడుగుతుండు. ఇంకా చాలామంది ఉన్నారు. యనమల రామకృష్ణ లాంటోళ్ళు, ఇంకా చాలామంది పార్టీ కోసం పనిచేసి ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు మా పరిస్థితి ఏందని వాళ్ళు అడుగుతున్నారు. లేదు లేదు నా అనుచరుడే కావాలని లోకేష్ అడుగుతుంది. ఈ పంచాయతీ ఇట్లా ఉండంగానే పవన్ కళ్యాణ్ మాదేంటి? మా పార్టీకి ఏమిస్తావు? ఇస్తావా? ఇవ్వవా? అనే పరిస్థితి. అమిత్ షా కూడా అదే పరిస్థితి. మొత్తానికి రాజ్యసభ సీట్ల లొల్లి ఎక్కువయ్యేటట్టుంది. నిన్న మొన్న 3, 4 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి వంగవీటి రంగా హత్యలో వెనక భాగస్వామ్యం ఉందని, పరిటాల రవి హత్య వెనక ఉందని, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఉందని, ఇంకా చాలా ఇట్లాంటి ఏది క్రిమినల్ చర్యల్లో ఉండు అని వార్తలేసి ఎవరితోనో చెప్పించి ఆయన మాట్లాడండి, నేను మాట్లాడిన చెప్పి నిన్నే మనం అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వీడియోలు వేసి చూపిస్తారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డిని గతంలో తిట్టిన ఏదో విమర్శించిన విమర్శల్ని టీవీలలో వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించారు నిన్న మొన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన పార్టీయో మళ్ళా వీధి వీధికి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వెన్నుపోటుదారుడు, నమ్మక ద్రోహి అని తిట్టిన మాటలని కూడా వీడియో వేస్తారు. ఇది అది పోల్చుకుంటే ఈ ప్రచారంతో ప్రజలకేం రాదు. ఇప్పుడు సాక్షి పేపర్ అదే వేసింది. నమ్మించి ముంచిన నంగనాచి అని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అప్పుడు చెప్పినట్టు, కుటుంబాన్ని ప్రజలను మోసం చేసిన కుట్రదారి చంద్రబాబు అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పినట్టు, చంద్రబాబు ఔరంగజేబు గొడ్డు కన్నా హీనము, గాడ్సే కన్నా ఘోరము అని చెప్పి ఎన్టీ రామారావు అప్పట్లో విమర్శించినట్టు, ఇగో ఈ పేపరు ఐటమ్స్ అన్నాడు. గొడ్డు కన్నా హీనము, గాడ్సే కన్నా ఘోరము, బాబుపై ఎన్టీఆర్ ఆగ్రహం అని చెప్పి రంగా హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందని హరిరామ జోగయ్య అన్నట్టు, రంగా హత్యకు సంబంధించి వంగవీటి రంగా హత్యకు సంబంధించి చంద్రబాబు అరాచక శక్తి అని దేవినేని నెహ్రూ అన్నట్లు, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబు డర్టియట్ పొలిటీషియన్ అని చెప్పిండు. దేశంలోనే ఒక డర్టీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు లేరు అని చాలా సందర్భాల్లో కేసీఆర్ కూడా మాట్లాడి దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిండు. ఇంకోటి, చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయమైందని పవన్ కళ్యాణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు ఇటువంటి అనేకం ఉన్నాయి. నరేంద్ర మోడీ అయితే అవినీతి అక్రమార్జనలోనే బాబు సీనియర్ తప్ప ఇంకో దాంట్లో కాదు అని ఆయన చెప్పిండు. ఇటువంటి అన్నీ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏదో వ్యక్తిత్వం అన్నం చేయాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే వీళ్ళు ఇంకో ప్రయత్నం. ఈ ప్రయత్నాలతో ప్రజలకు ఏం ప్రయోజనం? రాజకీయ పార్టీ నాయకులు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటారు. ఆ విమర్శలు క్లిప్పింగ్లు తీసుకొచ్చి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అప్పట్లో అన్నట్టు, ఎన్టీఆర్ అన్నట్టు వీళ్ళు పెట్టారు. అప్పట్లో ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి పైన అన్న మాటలను వాళ్ళు పెట్టారు. ఈ పెట్టడం వల్ల వచ్చేది, ప్రజలకు వచ్చేది ఏం లేదు. ఎవరి వ్యక్తిత్వాలు ఏందో ప్రజలకు తెలుసు. ఎవరు పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవి కాదు, వీటికంటే కూడా రాష్ట్రము, ప్రజలు అభివృద్ధి పైన దృష్టి పెట్టి వాటిపైన మాట్లాడితే మంచిది. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పత్రికలు, టీవీ ఛానళ్ళు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమము, సమస్యలపైన మాట్లాడతారు. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతాం. రాజకీయ నాయకులు ఒక ఎజెండా ఇస్తే ఆ ఎజెండానే వీళ్ళు జర్నలిజంలో రాస్తారు, వార్తలు రాస్తారు. దురదృష్టం అనమాట. ఇట్లా ఎక్కడన్నా ప్రజల కోణం ఉందా? ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతిలో జగన్ పాత్ర ఏంటో తేల్చాలి, వివేక్ హత్య కేసులో తదుపరి దర్యాప్తునికి ఆదేశించండి, హైకోర్టును ఆశ్రయించిన సునీత. మరణ వార్త ఉదయం 5:30 జగన్ భారతికి తెలిసిందని అజయ్ కల్లం స్టేట్మెంట్ ఇచ్చారు. సమాచారం ముందే వారికి ఎలా తెలిసింది? భారతికి ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారు? ఈ కోణాల్లో సిబిఐ విచారించలేదు, లోతైన విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వలేదు, దాని ఉత్తర్వులు కొట్టేయండి. వివేక కుమార్తె సిబిఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏపీలోకి అనుమతించొద్దు, తెలంగాణ హైకోర్టుకు సిబిఐ సునీతారెడ్డి వినతి అట. జగన్ పాత్ర ఏంటో తేల్చండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వారి కూతురు సునీత గారు కోర్టులలో మొత్తం వ్యవస్థలతోని ఫైట్ చేస్తున్నారు.
ఈ ఫైట్ అంతా మేడంది చూస్తుంటే అసలా వివేకానంద రెడ్డి గారు అంటే వారి తండ్రిని చంపిన దోషులెవరో కనిపెట్టాలి, దోషుల్ని శిక్షించాలని కోరుతున్నట్టు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విచారించాలి. వాళ్ళు ఉన్నారని చెప్పాలని ఆమె కోరుకుంటున్నట్టు ఉంది. ఈ దోషుల జాబితాలోనో లేదా దోషుల ఎనకనో ఆ పాత్ర ఉన్నది వాళ్ళే అని చెప్తే ఇక నాకు సంతోషం. నా ఆత్మ శాంతించిద్ది. మా మా నాయన ఆత్మ శాంతించిద్ది అన్న కోణంలో ఉంది తప్ప నిజంగా అసలు దోషులెవరు? ఆ దోషుల్ని శిక్షించాలి అనే కోణంలో ఎప్పుడు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? వైఎస్ సునీత అదే వైఎస్ భారత భారతి పాత్ర ఏంటి? ఆ పాత్ర మీద అడుగుతున్నారు. ఈ పాత్రలు, క్యారెక్టర్‌లు గాకుండా అసలు దోషులెవరో మీకు కావాల్సింది అసలు దోషులా? జగన్మోహన్ రెడ్డి పాత్ర. అనంటే జగన్మోహన్ రెడ్డి పాత్రే నాకు గావాలి. దోషులెవరో అవసరం లేదన్నట్టుంది. ఇప్పుడు నేను హైకోర్ట్‌లో మళ్ళా ఒక పిటిషన్ ఏశాను. సీబీఐ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జేయలేదట. ఉదయం 5:30 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ ఎట్లొచ్చింది? ఫోన్ కాలు. ఏది వివేకానంద రెడ్డి చనిపోయిండు అనే మృతి చెందిండు అనే వార్త. వాళ్ళకే ముందెట్లా వచ్చింది? ఎవరు జేశారు? ఏం జెప్పారు? వాళ్ళకే ముందెట్లా వచ్చిందంటే గతంలోనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కోర్టులు జెప్పినియి. ఏం జెప్పినియి? ఫోన్ వచ్చినంత మాత్రంలో దోషి అనలేం గదా! బంధువు, సొంత బాబాయి చనిపోయిండు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండు ఆ రోజు. ఫోనొచ్చింది. ఒకవేళ సునీత గారికి గూడా ఫోనొచ్చి ఉంటది. సునీత గారికి ఫోనొచ్చింది కాబట్టి మృతి చెందిన వార్త ఇక సునీత గారి దోషా? లేదా సునీత గారి భర్తకు గూడా ఫోనొచ్చి ఉంటది. ఆటోమేటిక్‌గా కుటుంబ సభ్యులందరికి ఫోన్‌లు పోతాయి గదా! చనిపోయినప్పుడు. సరే చనిపోయింది ఎట్లా చనిపోయిండు? ఏంటి? అనేది అదొక మ్యాటర్ ఇన్వెస్టిగేషన్. ఫోనొచ్చింది గాబట్టి ఇక దోషి అంటే, ఫోను సునీత గారికొచ్చిద్ది, సునీత గారి తల్లికొచ్చిద్ది, వాళ్ళ భర్తకొస్తది, జగన్మోహన్ రెడ్డి గారికొస్తది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకా బంధువులు వాళ్ళ బాబాయిలు ఇంకెవరన్నా వాళ్ళకొస్తది. తప్పేముంది అందులో? అనేది ఇప్పటికే కోర్టులు చెప్పినియి. ఇన్వెస్టిగేషన్ ఏసింది. లేదు అట్లా చేయలేదు సీబీఐ లోతైన ఇన్వెస్టిగేషన్ మీ లోతంటే మీ లోతేంటి? మీ లోతు ఎప్పుడు తెలిసిద్ది? లోతుకి ఎండ్ ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పాలి. ఆ చెప్పటం కోసమే మీరు డిమాండ్ చేస్తున్నట్టుంది తప్ప దోషుల్ని చెప్పాలి, దోషులెవరో చెప్పాలి, దోషుల్ని శిక్షించాలి అనే వ్యవహారంలో ఉన్నట్టు కనిపించట్లే. మళ్ళా నిన్న ఒక పిటిషన్ ఏశారు. ఈ పిటిషన్ నాకు తెలిసి హైకోర్టు రేపో మాపో తీసుకునే అంటే నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన ఫలితం ఏముంటదనేది మనం ఒక అంచనా గతంలో జరిగిన పరిణామాలను బట్టి మళ్ళీ అదే కథ ఉంటదని అనిపిస్తుంది. దోషులు ఎవరో తేలిన తర్వాత, దోషులెవరో గుర్తించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలో మీరు చెప్పే పద్ధతి ఎట్లా ఉంటది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంట్లో నిజంగానే 5:30 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారికో, భారతి గారికో ఫోన్ వచ్చింది దాంట్లో అనుమానం ఉంటే వాళ్ళే చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసినోళ్ళు వాళ్ళిద్దరిని హైడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకుంటది? నిజంగానే హైడ్ చేసే పరిస్థితి ఉంటే ఈరోజు సీబీఐ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతుల్లో ఉన్న ప్రభుత్వాలే. ఎందుకు హైడ్ చేస్తది? జగన్మోహన్ రెడ్డి పవర్‌లో లేడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. కాబట్టి ఈమె అది అడుగుతున్నారు. ఇంకోటి అదే మాట మిథున్ నోటాట జగన్‌కు ఆత్మహత్యా దళంలా ఉంటాము. ఆయన చెప్తే ఆయ ఆయన ఏం చెప్తే అదే చేస్తామని ఉద్ఘాటించిండట. వీకెండ్ కామెంట్‌లో చెప్పింది కూడా అదే. మిథున్ రెడ్డి నిన్న చిట్ చాట్‌లో చెప్పిండాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తాం అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మిథున్ రెడ్డి చేస్తారా? మిథున్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీ. మిథున్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఎంపీ. ఆ బీఫామ్ పైన గెలిచినాయన. ఆ పార్టీ నాయకుడు చెప్పినట్టు ఇంటడా? లేదా పక్క పార్టీ నాయకుడు లేకపోతే ఏబీఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఇంటడా? సహజం గదా! ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు. వాళ్ళు ఎవరు చెప్పినట్టు ఇంటరు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంటరా? శిరసా వహిస్తాం మా నాయకుడు ఆదేశాలను అంటారు. ఎవరైనా ఏ పార్టీ అయినా అదే అంటారు. అదే అనకపోతే లేదు లేదు మేమెందుకు ఇంటాం అంటారా? అది జగన్మోహన్ రెడ్డి అయినా, వైఎస్ఆర్‌సీపీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా ఆ నాయకుడు చెప్పింది శిరసా వహించో, నాయకుడు చెప్పింది ఆదేశాలను పాటిస్తేనే ఆ పార్టీలో ఉంటాడు. ఆ పార్టీ నుంచి బయటికి పోదలుచుకున్నప్పుడు ఇక ఆ నాయకుడిని వ్యతిరేకిస్తా ఉంటారు. అది సహజంగా జరిగేది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టంగా ఉన్నా నాయకుడు ఆదేశించిండు కాబట్టి పాటిస్తా ఉంటారు. అందరికీ ఏకగ్రీవంగా 100% ఇష్టం ఉండే, నచ్చే నిర్ణయాలు తీసుకోలేరు ఏ పార్టీ నాయకుడైనా. అయినా గానీ పార్టీ కోసం కాబట్టి మన వ్యక్తిగత ఇష్టాలు ఇక్కడ గాదు. పార్టీ ఇష్టం అనేది ఉంటది. ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ గారి ఉద్దేశ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తల ఊపితే తల ఊపుతారు. జగన్మోహన్ రెడ్డి భార్యని చెల్లి అనమంటే చెల్లి అంటారు అని. అది జగన్మోహన్ రెడ్డికే గాదు అందరికీ వర్తిస్తది. మరి వర్తించకపోతే 2018లో బ్లాక్ షర్ట్‌లేసుకొని నరేంద్ర మోడీ ద్రోహి, దొంగ, నరేంద్ర మోడీ చెమ్మెన్నీళ్ళు, తట్టెడు మట్టి తప్ప ఆంధ్రప్రదేశ్‌కి ఏమి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిండు, ద్రోహం చేసిండు. అసలు ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదు నరేంద్ర మోడీ, అమిత్ షా
అని చెప్పినోడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళ నాయకులతోని, మీతోని, మీ పార్టీ పత్రికలతోని కూడా తిట్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాయించిన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా 2024 వచ్చేటలకి నరేంద్ర మోడీ, అమిత్ షా అద్భుతమైన వ్యక్తులు. అసలు ఈ విశ్వానికే విశ్వనేతలు, విశ్వగురువులు. ఇక వాళ్ళంత మంచోళ్ళు ఎవరు లేరంటారు. ఇనట్లే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తారా? అప్పుడు అట్లాంటివి, ఇప్పుడు ఇట్లాంటివి. మేము నువ్వు చెప్పిన దాంట్లో తలో పాలన. ఒకరోజు నరేంద్ర మోడీ ద్రోహి అంటివి. ఇప్పుడు దేవుడు అంటంటివి. ఏంటి అని ఏ నాయకుడైనా బయటకొచ్చి ఇదేం పద్ధతి? నువ్వు ఆ రోజు తిట్టినవి, ఈరోజు పొగుడుతున్నావు. ఏమొచ్చింది? ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా రాలేదనే అంశంతో నువ్వు బయటకొస్తే నల్ల సొక్కాలేసుకుంటే మమ్మల్ని కూడా తిట్టిత్తి. మేము తిడితిమి. నిన్ను ఆయన తిట్టా. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అంటే దేంట్లో సీనియారిటీ? అవినీతి అక్రమార్జనలో సీనియారిటీ తప్ప దేంట్లో లేడని మోడీ గారు తిట్టా. మోడీ గారిని కూడా మీరు తిట్టా. నాకు దేవాంశి అనే ఒక మనవడుండు. లోకేష్ అనే ఒక కొడుకుండు. నరేంద్ర మోడీ గారికి ఎవరుండ్రు అని విమర్శిస్తే, మరి ఇయన్నీ మర్చిపోయి మళ్ళీ 2024లో లేదు లేదు అది తప్పు. అది పక్కన పెట్టండి. మళ్ళీ నేను చెప్పింది ఇనండి. నరేంద్ర మోడీ గారు దేవుడు అనండి అంటే దేవుడు అంటున్నారు. మీరు కూడా అంటున్నారుగా పాపం. మీరు ఆ రోజు దెయ్యం అన్నారు. భూతం అన్నారు. ఈ దేశానికి ఒక రాజకీయ పెనుభూతం మోడీ మొత్తం పార్టీలు మింగేస్తానంటది. ఇప్పుడు లేదు లేదు విశ్వగురు అంటున్నారు మీరు కూడా. ఒక జర్నలిస్ట్‌గా, జర్నలిజంగా పత్రికే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను పాటిస్తున్నారు. ఇక మరి వాళ్ళ నాయకుడు మిథున్ రెడ్డి, వాళ్ళ ఎంపీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది పాటించకుండా ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పాటిస్తాడు. అంటే మీ మీ పైచాచికం ఏ స్థాయిలో ఉంది? అంటే అంటే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? రైట్. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతికి' సంబంధించి. రైట్. కడుపు మండిందట, కారం జల్లిందట. కలెక్టరేట్‌లో కారం జల్లి వృద్ధురాలి నిరసన. కారం ఘాటుతో బయటకు పరుగులు తీసిన అధికారులు. కడుపు మండింది. లక్ష్మీ తులసి ఈమె పేరు. దాదాపు 70 సంవత్సరాల వయసుంటది. నేషనల్ హైవేలో ఆమెకు సంబంధించిన భూమి పోయింది. ఆ భూమి ఏమదో పోతే పరిహారం ఇంకోళ్ళకిచ్చారు. కొంత ఈమెకిచ్చారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇవ్వలే. మొత్తం ఎంత భూమి పోయిందో అంత భూమికి ఈమె ఖాతాలో ఆ పరిహారాన్నేయలే. ఆ కాంపెన్సేషన్. ఏయకుండా రెవెన్యూ అధికారుల లోపమా, సమన్వయ లోపమా, సమాచార లోపమా గాని మొత్తానికి వేరే వాళ్ళ అకౌంట్‌లలో ఏశారు. అవి రాట్లే. తిరిగి తిప్పుతా ఉన్నారట. ఆ నేషనల్ హైవే అయిపోయింది. మళ్ళా గుంటలు పడుతున్నాయి. మళ్ళా కొత్త రోడ్ కూడా ఏయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందాకా ఆగుతారేమో. ఇక ఓపిక నశించి ఒక కేజీ కారం పొడి తీసుకొని పోయి ఆఫీస్‌లో చల్లిందట. ఆ ఘాటుకు తట్టుకోలేక బయటకి పరారయ్యారు. సరే ఆమె సమస్య ఏముందో, అక్కడున్న అధికారులకు సంబంధం ఉందా లేదా, వాళ్ళ పైన కారం జల్లటం ఎంతవరకు న్యాయబద్ధం, చట్టబద్ధం పక్కన పెడితే, ఒక ఒక మహిళ ఆ వృద్ధురాలు ఆ ఏజ్‌లో ఒక ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, ఆ ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ ఉంటది కలెక్టరేట్‌లో. దాని చుట్టూ తిరుగుతుంటే అసలు ఎందుకొస్తది? ఆమె సమస్య ఏందని ఒక్క అధికారి అంటే ఒక అధికారి కూడా మేదేసుకొని మాట్లాడే పరిస్థితి లేదా? వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీరు ఆఫీస్‌కి పోయేది లేదు. మీకు వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్‌లోనే అన్ని సేవలొస్తాయి. రియల్ టైమ్ గవర్నెన్స్. ఎటు పోయింది రియల్ టైమ్ గవర్నెన్స్? ఈ రియల్ టైమ్స్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్‌లో కారం పొట్లను తీసుకొని, కారం పొడి తీసుకుపోయి ఆఫీసర్‌లు పనిచేసే దగ్గర చల్లాల్సిన పరిస్థితి మహిళలొచ్చిందంటే, ఏం రియల్ టైమ్ ఇది? ఏం వాట్సాప్ గవర్నెన్సు? ఏం గవర్నెన్స్? కడుపు మండే గవర్నెన్సా ఇది? కడుపు మండి ఏం చేయాలో తెలవక కారం పొడి చల్లాల్సిన పరిస్థితొచ్చింది. కాబట్టి ఒకసారి ప్రభుత్వ అధికారులు, బాధ్యత గల అధికారులు ఆలోచించాల. అసలు ఈ ఒక మనిషి ఇన్ని సార్లు ఎందుకు తిరుగుతుంది? ఆమెకున్న సమస్య ఏంది? తీర్చటం పక్కన పెట్టండి. సమస్య ఇనేనాదుడని ఉండాలిగా. ఇనేవాళ్ళు కూడా లేకపోతే ఏం చేస్తారు? కడుపు మండదా? ఎక్కడుంది రియల్ టైము? ఎక్కడుంది వాట్సాప్ గవర్నెన్సీ? ఈ గవర్నెన్సీ? ఇయన్నీ మాటలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఇది 'ఆంధ్రజ్యోతికి' సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.